ఈ చట్టంలో 3 నిబంధనలు పెట్టాం. ఒకటి, ఇప్పుడు ఏదైతే ఆర్ఓఆర్ రికార్డు ఉందో ధరణి పేరుతోటి దాన్నే కొత్త చట్టం కింద ఆర్ఓఆర్ రికార్డుగా పరిగణించవచ్చు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పటికీ ఆర్ఓఆర్ల తప్పులుంటే సవరించవచ్చు. ఆర్ఓఆర్కి ఎక్కని భూములు ఏవైతే ఉంటాయో కొత్తగా ఆర్ఓఆర్కి ఎక్కించడానికి నిబంధన దీంట్లో పొందుపరిచినాం. మీరు మనం చూస్తున్నాం, ఒక 10 నుంచి 18 లక్షల ఎకరాల భూమి ఆర్ఓఆర్ పరిధికే రాలేదు. రికార్డుకి ఎక్కని భూములు చాలా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ల భూములు అయితే ఆ సంఖ్య మ్యాచ్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోన్మెంట్ ల్యాండ్ ఉంది, కొన్ని వేల ఎకరాలు రీకన్సిలేషన్ జరగలేదు. టెంపుల్ ల్యాండ్ దేవుడి పేరుతో పాస్బుక్లు ఇవ్వాలి, ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొత్త చట్టంలో ప్రొవిజన్ లేదని చాలా చోట్ల పాస్బుక్లు రావటం లేదు. వ్యక్తులకు కూడా పార్ట్ బిలో ఉన్న చాలా ఖాతాలకి కొత్త పుస్తకాలు రాలేదు, ఆర్ఓఆర్కి ఎక్కలేదు. సో ఈ చట్టం ఏమంటుందంటే కొత్తగా ఆర్ఓఆర్ రికార్డు తయారు చేసుకోవచ్చు, ఉన్న ఆర్ఓఆర్ రికార్డుని సవరించుకోవచ్చు, ఆర్ఓఆర్కి ఎక్కని భూములను ఎక్కించుకోవడానికి నిబంధన ఉంటుంది. దట్ ఈస్ ఇన్ సెక్షన్ 4. రేపు పొద్దున ప్రభుత్వం కనుక రీసర్వేకి వెళ్తే రీసర్వేలో భాగంగా కొత్త రికార్డు తయారైతే దాని ఆధారంగా ఆర్ఓఆర్ చట్టం కింద కొత్త ఆర్ఓఆర్ తయారు చేయడానికి సెక్షన్ 4లో వెసులుబాటు ఉంది. దిస్ ఇస్ నంబర్ 1. ఇక ఒకసారి రికార్డు తయారైన తర్వాత ఏ విధంగా భూమి సంక్రమించినా రికార్డుకి రావాలి, ఏ విధంగా భూమి సంక్రమించవచ్చు అనడానికి ఒక 18 రకాల కేటగిరీస్ని మనం గుర్తించి డెఫినేషన్ క్లాజ్లో రాసుకున్నాం. సెక్షన్ 2 సబ్సెక్షన్ 12 దాంట్లో అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. సేలు, గిఫ్ట్, మార్టిగేజు, ఎక్స్చేంజ్, వాటితో పాటుగా ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం, భాగ పంపకాలు, 13B, 38E, ఓఆర్సి, ఇవన్నీ రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఈ రోజున ఏమవుతుందంటే ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టంలో 2021 ఆర్ఓఆర్ చట్టంలో చాలా రకాల మ్యూటేషన్కి వెసులుబాటు లేదు. నా దగ్గర ఇప్పటికి 13B సర్టిఫికేట్ ఉంది, పాస్బుక్ రాలే, నేను ధరణిని అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. నాకు ఓఆర్సీ వచ్చింది ఇనాం చట్టం కింద, నేను ఇప్పుడు నాకు పాస్బుక్ కావాలి, అప్లై చేసుకోవాలంటే వెసులుబాటులో చట్టంలో లేదు. ఇప్పుడు ఇవన్నిటికి కూడా అవకాశం వస్తుంది. ఈ 18 రకాల వాటిని 3 సెక్షన్ల కింద విడగొట్టాం. మొదటి సెక్షను సెక్షన్ 5. ఇదేంటంటే రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా భూమి వచ్చినప్పుడు ఏం చేయాలి, పాత వ్యవస్థని కొనసాగిస్తున్నాం. ఏమంటున్నాము, తహసీల్దారు లేదా డెప్యూటీ తహసీల్దారు భూముల రిజిస్ట్రేషన్ చేస్తాడు, వెంటనే మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది, పాస్ పుస్తకం ఇస్తాడు. ఇప్పుడు ఏదైతే యంత్రాంగం కొనసాగుతుందో అది కొనసాగుతుంది. కానీ ఒక్క మార్పు దాంట్లో తీసుకొచ్చే ప్రయత్నం ఏంటంటే, ఈ రోజున ఒక సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి మీరు పోతే యాజ్ అ తహసీల్దార్ యు ఆర్ యాక్టింగ్ అండర్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్, నాట్ అండర్ ద ఆర్ఓఆర్ యాక్ట్. రిజిస్ట్రేషన్ చట్టం కింద ఒక డాక్యుమెంట్ ఫార్మాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ అయితే రిజిస్ట్రేషన్ని ఆపే అధికారం ఎవరికి లేదు, రిజిస్ట్రార్కి లేదు, సబ్ రిజిస్ట్రార్కి లేదు. రిజిస్ట్రేషన్ చట్టం కింద మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు ఏం చూస్తున్నాము, నా భూమి నేను కొనుక్కున్నా, ఎప్పుడో మ్యూటేషన్ జరగలేదు, నాకు అమ్మిన పేరే పాత రికార్డులో ఉండే, ఇప్పుడు ధరలు ఎక్కించుకున్నారు, ఈయన పోయి మళ్ళీ అమ్మేస్తుంటాడు. తహసీల్దార్కి తెలిసిన సందర్భాలు ఉంటాయి, ఈ ల్యాండ్ ఆల్రెడీ అమ్మేసుకున్నాడు, దానికి సునీలే ఓనరు, ఇంకోటికి అమ్ముతున్నాడు, కానీ మీరు లీగల్గా ఆపడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం దీంట్లో అంటే, మ్యూటేషన్ చేసే మీరు రిజిస్ట్రేషన్ ఆపలేకపోయినా while you do mutation in terms of registered document, if there are justifiable reasons, you can give it in writing and stop mutation. You can't stop registration, but you can always stop mutation. దానివల్ల కొద్దిగానన్నా రిలీఫ్ దొరుకుతుంది. అది మీకు సెక్షన్ 5లో ఉంటుంది. ఇది సెక్షన్ 5. సెక్షన్ 7 విషయానికి వచ్చినట్లయితే, వారసత్వంగా భూమి వచ్చినప్పుడు భాగ పంపకాల ద్వారా కానీ వారసత్వంగా కానీ వీలునామా ద్వారా కానీ భూమి వస్తే ఏ విధంగా మ్యూటేషన్ చేయాలో సెక్షన్ 7లో ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం మనం మ్యూటేషను, అది కూడా ఆటోమేటిక్ అయిపోయింది. ఎవరన్నా వారసులు కనుక భాగ పంపకాలు అయితే జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని వచ్చేస్తే మీరు రెఫ్యూజ్ చేసే అవకాశమే లేదు, వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్ ప్రకారం మ్యూటేషన్ చేయాల్సిందే, చట్టంలో అయితే మార్గం లేదు. ఈ మధ్యలో చాలా ఉదాహరణలు వింటున్నాము, 3 అన్నదమ్ములు ఉంటే ఇద్దరే జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని వస్తారు, ఇంకొకటి భూమి లేకుండానే ఇద్దరే చేయించేసుకుంటారు. కొన్నిసార్లు ఒకరే ఊళ్ళో ఒకటి ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడో ఉద్యోగరీత్యా వేరు ప్రాంతాలు, దుబాయ్లోనో హైదరాబాద్లోనో ఇంకా అమెరికాలోనో ఉంటే, ఇక్కడ ఊళ్ళో ఉన్న వ్యక్తే పోయి మ్యూటేషన్ చేయించుకుంటున్నాడు. ఎంక్వైరీ చేసే అవకాశమే లేదు ఇంతకు ముందు చట్టంలో. ఇట్ ఈస్ ఆటోమేటిక్. there is no discretion to the mutation authority to conduct any inquiry under the old act, but this act says you have to conduct an inquiry by following proper procedure. ఆ ఎంక్వైరీ బేస్ చేసుకొనే మ్యూటేషన్ చేయాలి తప్ప ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయడానికి లేదు. దానికి కాల పరిమితులు మళ్ళీ రూల్స్లో వస్తాయి. అవి మళ్ళీ టైం పీరియడ్స్ నేను మాట్లాడట్లేదు. నేను ఏవి టైం పీరియడ్స్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే, టైం పీరియడ్స్ యాక్ట్లో పెట్టలేదు, దాని అర్థం టైం పీరియడ్ ఉండదని కాదు. రూల్స్లో వచ్చినప్పుడు మ్యూటేషన్ ఎంత కాలంలో చేయాలి, ఏది ఎంతకాలం, దీనికి 1 వీకా 10 డేసా 15 డేసా, ఈ చట్టంలో చేయమన్న ప్రతి పనికి కూడా ఎంత కాలంలో చేయాలి అనేది రూల్స్లో వస్తుంది. ఎందుకు యాక్ట్లో పెట్టలేదంటే ఆ పీరియడ్ మనం మార్చుకోవచ్చు.
టెక్నాలజీ పెరిగింది, రేపు పొద్దున వాట్సాప్లో నోటీస్ ఇవ్వచ్చు. అప్పుడు 1 వీక్ ఎందుకు, 1 డే అని కూడా చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగినా కొద్దీ కొన్ని సందర్భాల్లో 15 రోజులు ఎందుకు, వారం రోజుల్లో చేయొచ్చు. ఆ పీరియడ్స్ అన్నీ కనుక మనం యాక్ట్లో పెడితే ఊరికి యాక్ట్ మార్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఏవేవైతే డైనమిక్గా ఉంటాయో వెంటనే మార్చుకునే అవసరాలు ఉంటాయో వాటిని మనం యాక్ట్లో పెట్టకుండా రూల్స్కి వదిలేసాం. దాని అర్థం ఏంటి, ఇందులో ఉండదని కాదు, రేపు రాదని కాదు. సో దిస్ ఇస్ సెక్షన్ 7. 5 మాట్లాడాను, 5 రిజిస్ట్రేషను, 7 ఏమో భాగ పంపకాలు, వారసత్వము, వీలునామా. మిగతా సందర్భాల మ్యూటేషన్ అంతా 8లో ఉంచాం. ఏమున్నాయి, దాదాపుగా 10-12 రకాలు ఉన్నాయి. ఓఆర్సి, 13B, 30ATE, లేదా కోర్ట్ ఆర్డరు, కోర్ట్ ఆప్షన్, సేల్ సర్టిఫికేటు, లావణి పట్ట, గవర్నమెంట్ పట్టా ఇచ్చినప్పుడు, వీటన్నిటిని కూడా కేటగిరీ సెక్షన్ 8లో ఉంచడం జరిగింది. ఈ సెక్షన్ 5, 7 మ్యూటేషన్ అధికారి తహసీల్దారు, సెక్షన్ 8 కింద మ్యూటేషన్ అధికారాలు ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కొంత డిస్క్రిషన్ ఉంది, కొంత సెన్సిటివ్ మ్యాటర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. రెండవది, దీంట్లో చాలా సర్టిఫికెట్లు ఆర్డీఓ ఇచ్చే సర్టిఫికెట్ల, 30AT కానీ, ఓఆర్సీ కానీ, ఇవన్నీ కూడా ఆర్డీఓ స్థాయిలో జారీ అవుతున్న సర్టిఫికెట్లు. కాబట్టి వీ ఫెల్ట్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు గివ్ దోస్ కైండ్ ఆఫ్ మ్యూటేషన్స్ విత్ ఆర్డీఓ. సో అది ఆర్డీఓ స్థాయిలో ఉన్నాయి. ఆర్డీఓ కూడా ఎంక్వైరీ చేసి మ్యూటేషన్ చేయాలి. ఇక్కడ దాకా వచ్చిన మాటలలో ఇంకొక మాట యాడ్ చేస్తా, చాలా కీలకమైన అంశం. అది సెక్షన్ 4లో ఉంటుంది. ఆ తర్వాత వీటన్నిటిలో కూడా వస్తుంది. అదేంటంటే, రాబోయే రోజులలో కేవలం వ్యవసాయ భూమికి మాత్రమే కాదు, ఆబాదీ భూములకి కూడా ROR ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ సెపరేట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఫర్ ఆబాదీ ల్యాండ్. మీరు అనొచ్చు ఎందుకు అని. ఒక రీజన్ మనం మాట్లాడుకున్నాం, గ్రామాలలో ఇట్లాంటి రికార్డ్ ఇప్పటిదాకా లేదు. లేకపోతే నష్టం ఏంటి? ఈ రోజున నేను గ్రామాల్లో నాకు ఇంటి స్థలం ఉంటే నేను అమ్ముకోవాలన్నా ఇబ్బందే, నేను బ్యాంకులో కుదవబెట్టుకోవాలన్నా ఇబ్బందే. ట్యాక్స్ కలెక్షన్ అప్పుడు కూడా లోకల్ బాడీస్ కూడా ట్యాక్స్ కలెక్షన్స్లో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ రోజున ఆ రికార్డు కనుక తయారు చేస్తే ఎకనామిక్ వాల్యూ ఎంత పెరుగుతుందో ఒక ఫారిన్ ప్రొఫెసర్ కోట్ చేసి చెప్తా. ఎర్నాండో డిసోటో అని ఆర్థికవేత్త, ఆయన భూమి హక్కుల మీద చాలా పనిచేసిన వ్యక్తి. ఆయన కొన్ని కాన్సెప్ట్ మీద మనకు అభ్యంతరాలు ఉండొచ్చు, మనం ఫాలో కాము. కానీ ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, భారతదేశంలో చాలా మందికి భూములు ఉన్న ఆస్తి ఉంది, చాలా ఎక్కువ మందికి ఆస్తి ఉంది, 80% మందికి ఆస్తి ఉంది. అంటే గుంట 2 గుంటల భూమి, 100 గజాలు 50 గజాల భూమి ఉంది. మరి సమస్య ఎక్కడ అంటే, ఆస్తి సంపదగా మారట్లేదు. ఎందుకు మారట్లేదు సంపదగా అంటే, మీ ఆస్తికి మీ దగ్గర కాగితాలు లేవు కాబట్టి ఆస్తి సంపదగా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. భారతదేశం గనక ఆస్తి ఉన్న వాళ్ళకి కాగితాలు సృష్టించగలిగితే లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుంది ఈ దేశంలో అంటాడు ఆయన. ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి వచ్చి ఆలోచిద్దాం. 15,000 గ్రామాలు అనుకుంటాను, అంతేనా? 15,000 గ్రామాలు. 15,000 గ్రామాలలో 12,000 రెవెన్యూ గ్రామాలు, 15,000 దాకా పంచాయతీలు ఉంటాయి. ఆబాదీలు, నివాస స్థలాలన్నిటికీ కనుక మనం అందరికీ ప్రాపర్టీ కార్డో లేదా వాళ్ళకు సపరేట్ పాస్బుక్ ఇవ్వగలిగి వాళ్ళకు ఒక ROR కనుక తయారైతే మీరు ఆలోచించండి, రాష్ట్రానికి ఎంత మంచిది, ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది. వాళ్ళ చేతిలో ఆస్తి కార్డు వస్తే పోయి బ్యాంకులో కుదరబెడితే 50,000 రుణమని వస్తుంది, అమ్ముకోవడం సులభమవుతుంది, ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి, ఎకనామిక్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి గ్రామాలకి ఇది ఒక కొత్త వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. టు క్రియేట్ అన్ సెపరేట్ ROR రికార్డ్ ఫర్ ఆబాదీ ల్యాండ్. మీరు అడగవచ్చు, మరి దీన్ని మ్యూటేషన్ ఎవరు చేస్తారు అని. యాక్ట్లో ఏముంటుందంటే, సెక్షన్ 4 కింద 1 టైం ప్రిపరేషన్ ఆఫ్ ROR ఈజ్ డన్ బై ద రెవెన్యూ మిషనరీ. ఈ ROR మిగతా ఎట్లయితే మనం రెవెన్యూ సిబ్బంది చేస్తారో, ఆబాదీ భూములకి కూడా రెవెన్యూ మిషనరీ ROR రికార్డు తయారు చేస్తారు. ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో ROR రిజిస్టర్ తయారు చేస్తాం. ఒకసారి ROR తయారైన తర్వాత అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ ఇప్పటి పద్ధతి కొనసాగుతుంది. ఏంటి ఇప్పటి పద్ధతి? నాన్ అగ్రికల్చర్ అనగానే సబ్ రిజిస్టార్ చేస్తాడు రిజిస్ట్రేషన్, అక్కడే ఆటోమేటిక్ మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది. సో ఈ ఆబాదీ భూములకు కూడా రిజిస్ట్రేషను, మ్యూటేషను సబ్ రిజిస్టార్ చేస్తారు, నాట్ ద రెగ్యులర్ తహసీల్దార్ హూ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్. మరి మ్యూటేషన్ అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు. నేను కనుక నా ఊళ్ళో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్ముకుంటా, ఇంకెవరో కొనుక్కుంటారు, దాన్ని నేను పంచాయతీ రికార్డులో మ్యూటేషన్ చేయించుకోవాలి, పన్నుల రికార్డులో. నా మ్యూటేషన్లోని అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ రిటర్స్లో ఎక్కడ లేదు. కానీ ఈ చట్టం ఏం చెప్తుందంటే, సబ్ రిజిస్టార్ చేసే మ్యూటేషన్ మీద కూడా ఈ చట్టంలో సెక్షన్ 14, 15 కింద ఏదైతే అప్పీల్ మరియు రివిజన్ మెకానిజం ఉందో ఆ అప్పీల్ కింద ఈ మ్యూటేషన్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో సబ్ రిజిస్టార్ విల్ డూ ద రిజిస్ట్రేషన్ మ్యూటేషన్, బట్ అప్పీల్ ఓన్లీ ఆన్ మ్యూటేషన్, నాట్ ఆన్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చట్టం కింద అధికారాలు వేరు కాబట్టి సబ్ రిజిస్టార్ ఏదైతే ఆబాదీ భూములకి మ్యూటేషన్ చేస్తాడో దాని మీద కనుక అభ్యంతరాలు ఉంటే సెక్షన్ 14, 15 కింద అప్పీల్కి రావచ్చు.